భూమి పుట్టినప్పుడు అది కరిగిన శిలలు మరియు మండుతున్న వాయువులతో కూడిన ఒక వేడి ముద్దగా ఉండేది. భూమి క్రమంగా చల్లబడటం ప్రారంభించినప్పుడు దాని అంతర్భాగం నుండి అగ్నిపర్వత పేలుళ్ల ద్వారా భారీ మొత్తంలో నీటి ఆవిరి మరియు ఇతర వాయువులు బయటకు వచ్చాయి. ఈ ప్రక్రియను ఔట్గ్యాసింగ్ అంటారు. ఈ వాయువులు భూమి చుట్టూ ఒక ప్రాథమిక వాతావరణాన్ని ఏర్పరిచాయి. ఉష్ణోగ్రత మరింత తగ్గిన వెంటనే ఈ నీటి ఆవిరి మేఘాలుగా మారింది మరియు ఆ తర్వాత భూమి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన మరియు భారీ వర్షం ప్రారంభమైంది. శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం ఈ వర్షం లక్షలాది సంవత్సరాల పాటు కురుస్తూనే ఉంది. దీనివల్ల భూమి ఉపరితలంపై ఉన్న లోతైన మరియు భారీ గుంతలు నిండడం ప్రారంభించాయి. ఈ భారీ గుంతలే కాలక్రమేణా మహాసముద్రాల రూపాన్ని సంతరించుకున్నాయి. వర్షంతో పాటు సౌర కుటుంబం యొక్క వెలుపలి భాగాల నుండి వచ్చిన తోకచుక్కలు, కామెట్స్ మరియు మంచుతో కూడిన ఉల్కల ఘాతాలు కూడా భూమికి పెద్ద మొత్తంలో నీటిని అందించాయి. ప్రారంభంలో ఈ నీరు మంచినీరే, కాని నీరు నదుల రూపంలో ప్రవహించి సముద్రంలో చేరడం ప్రారంభించినప్పుడు అది తనతో పాటు శిలల నుండి ఉప్పు మరియు ఖనిజాలను కొట్టుకులాక్కుంటూ తీసుకెళ్ళింది. లక్షలాది సంవత్సరాల పాటు జరిగిన బాష్పీభవనం మరియు ఖనిజాల చేరిక కారణంగా సముద్రపు నీరు నేటిలా ఉప్పగా మారింది.